ఫ్రెండ్స్ ఈ వీడియో దాంతో పాటు ఈ యానిమేషన్ చాలా అమేజింగ్ అయితే ఉంది. స్పెషల్‌గా నాకు బాగా నచ్చింది. మీకు డెమో చూపిస్తాను. ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి. చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొంచెం సపోర్ట్ ఉంటది. మీ సపోర్ట్ నాకు కావాలి. చూద్దాం. దేన్ని కానుకియ్యాలే ఎంత బుజ్జగించాలే పెట్టు నువ్వు తెంచ చుట్టూ అయినా మునిగిపోతున్నా. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇంకా వేరే ఏమైనా స్టైల్ ఉంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో సెండ్ చేయండి. అంటే 2 ఐడీస్ ఉన్నాయి కదా! మన ఇన్‌స్టాగ్రామ్‌లో 3 ఉన్నాయి. ఆర్ఎస్ గురూజీది కూడా ఉంది. ఆ 3 దాంట్లో 2కైతే పెట్టండి. టీమ్ సంతోష్ అని ఒకటి ఉంటది. సంతోష్ ఆర్షిప్ అని ఒకటి ఉంటది. 2లో ఏది పెట్టినా నేను చూస్తాను. ముఖ్యంగా టీమ్ సంతోష్‌కి పెట్టండి. తొందరగా చూసే అవకాశం ఉంటది. కొత్త వీడియోస్ ఏమైనా ఉంటే కొత్త వీడియోస్ ఉంటేనే పెట్టండి. ఓకేనా? చూస్తాను. వీలుంటే చాలా తొందరగా చేసేస్తాను. ఆఫ్టర్ ఎఫెక్ట్‌లో కాదు, అలర్ట్ మోషన్‌లో, క్యాప్‌కట్‌లో అలా అయ్యే వీడియోస్ అయితే చెప్పండి. ఓకే. ఫస్ట్ అయితే ఇక్కడ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే మార్నింగ్ వీడియోలో చెప్పాను. మార్నింగ్ కాదు మధ్యాహ్నం వీడియోలో చెప్పాను. వీలుంటే ఆ వీడియో చూడండి. ఓకేనా? మ్యాక్సిమం ఎడిటింగ్ మొత్తం కవర్ చేసిన ఇందులో ఒక పీఎన్జీ యాడ్ చేయాలి. దానికి చిన్న యానిమేషన్ పెట్టాలి. అది చెప్పేస్తే మీ వీడియో రెడీ అయిపోతుంది. ఫస్ట్ ఈ పీఎన్జీ మనం క్రియేట్ చేసుకుందాం. దానికోసం ఫోటో రూమ్ యాప్ అయినా లేకపోతే అడోబీ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అని ఒక సైడ్ అయితే ఉంది. ఆ 2 సైడ్ అయినా యాప్ అయినా లేకపోతే బజాట్ యాప్ అయినా చాలా ఆప్షన్ ఉన్నాయి మీకు. ఏదైనా దాంట్లో మీ ఫోటోస్ అయితే ఒక 6, 7 ఫోటోస్ అయితే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. దాని తర్వాత ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుందాం. ఇది ఫస్ట్ నేను క్లియర్ చేస్తాను ఇది. ఎందుకంటే అది స్క్రీన్ మొత్తం వచ్చేస్తుంది. స్క్రీన్ మొత్తం వస్తే మళ్ళీ డిస్టర్బెన్స్ ఉంటుంది. అది మొత్తం క్లియర్ చేసి మళ్ళీ రీఓపెన్ చేద్దాం. ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుందాం. ఆన్ చేస్తే లిరికల్ మాత్రం కనిపిస్తుంది ఇక్కడ. ఈ లిరికలే మీరు అలాగే యానిమేషన్ పెడతారా లేకపోతే దీనిపైన ఫోటో పెడతారా అనేది మీ చాయిస్. ఇలా కూడా చాలా సూపర్ ఉంది. కానీ ఫోటో పెడదాం మనం. కార్టూన్ ఫోటో అయినా లేకపోతే నార్మల్ ఫోటో అయినా కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి నేను ఫొటోస్ ఉన్నాయి కొన్ని నా దగ్గర. ఫోటో బట్టి కలర్ కూడా చేంజ్ చేస్తాను నేను. ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో పెట్టాను. దీన్ని బీట్ నుంచి బీట్ మార్క్ వరకు కట్ చేసిన. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి డౌన్‌లో తీసుకొస్తా. కెమెరా కిందికి తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి ఇక్కడ మనం వైఫ్ ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది. దాన్ని యాడ్ చేస్తున్నా. యాంగిల్ చేంజ్ చేసుకోండి. ఈ వైఫ్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి యాంగిల్ అయితే 90 డిగ్రీస్ పెట్టుకోండి. ఎండ్ ఉంది కదా! ఎండ్‌ని తక్కువ చేసుకోండి. ఎంతైనా పెట్టుకోండి. దాని తర్వాత ఫెదర్ పెట్టుకోండి. ఓకే. దీన్ని కొంచెం రొటేట్ చేద్దాం. కానీ ఇక్కడ మీరు గమనిస్తే కలర్‌కి అసలు మ్యాచింగ్ కావడం లేదు. అప్పుడు కింద ఒక వీడియో ఉంటుంది. ఓకేనా? ఆ వీడియో సెలెక్ట్ చేసి గ్రేడియంట్ ఓవర్లీ అని ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి 2 కలర్ ఉంటుంది. కలర్ 1, కలర్ 2. ఇందులో నేనైతే ఒక కలర్ పెడుతున్నాను. ఈ డ్రెస్ కలర్‌కి అయితే మ్యాచింగ్ అయింది. చూడండి. ఇక్కడ వేరే కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. కానీ వద్దులే. అదే బాగుంది. యెల్లో కలరే బాగుంది. ఇప్పుడు చూడండి. ఇలా ఫస్ట్‌ది ఒకటి చెప్పాను. సెకండ్‌ది మీరు ఆటోమేటిక్‌గా పెట్టుకోవచ్చు. ఇలా సేమ్ పీఎన్జీ పెట్టడం, చేంజ్ చేయడం, పీఎన్జీ పెట్టడం, చేంజ్ చేయడం అలాగే ఉంటుంది. ఎండింగ్ వరకు చేసుకోవాలి. లేదు మీకు ఫుల్ ప్రాజెక్ట్ అని కావాలని అనుకుంటే ఫుల్ ప్రాజెక్ట్ అని కామెంట్‌లో కామెంట్ చేయండి. డైరెక్ట్‌గా మీ లింక్ అయితే కామెంట్‌లో వచ్చేస్తది. ఓకే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.